జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టులో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ మొదటిసారి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. తదుపరి మంత్రి మాట్లాడుతూ మీ అండదండలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కరీంనగర్ ఎంపీగా గెలిచి ఈ స్థాయికి వచ్చానని, జాతీయ స్థాయిలో నాకిచ్చిన ఈ బరువైన బాధ్యతను నిర్వహిస్తూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కొండగట్టు ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ సమాజం కోసం, ధర్మం కోసం కష్టపడి పనిచేస్తూ మీకు అండగా ఉంటానని తెలిపారు. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి యువత సంపూర్ణ కరుణాకటాక్షవాసుదేవం రంగేశయం రాజవదరణీయం రాబోధకీం యోకృత సూక్తివాలాం భక్తాంగ్రేణం భగవంతనే श्रीमान सम्मान कार्ड आपके इलेक्शन के लिए हाजिर है। सम्मान कार्ड कंधे चेस काल बदलेगा बैठक मुड़ो वैसे तेज కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కొండగట్టు అంజన్న స్వామి దయతోని వారి ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల యొక్క కష్టార్జితంగా ఫలితంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సులతోని వాళ్ళ భారీ మెజార్టీతోని నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి, వారి యొక్క కమిట్మెంట్ గుర్తించి, వారు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని గుర్తించి, వారు జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి, మేము చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అందించడం జరిగింది. అదే దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం నాకు బాధ్యతలు అప్పైపోయింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని పంపించకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు అంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ, వేములవాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. మన ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పాను, ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకుండా గుర్తుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసింది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.